భారత ఆర్థిక వ్యవస్థ 2024-25 అంటే ప్రస్తుత సంవత్సరం ఆర్థిక సంవత్సరం అంటే మనకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 2024 నుంచి మొదలైంది 2025 మార్చి వరకు ఉంటుంది. అయితే ఈ సంవత్సరం లోపల ఈ 2024-25 సంవత్సరం లోపల 3 నెలలు గడిచిపోయాయి. ఏప్రిల్, మే, జూన్ అంటే ఫస్ట్ క్వార్టర్ జరిగిపోయింది. ఫస్ట్ క్వార్టర్ పూర్తి అయిపోయింది. 3 నెలలు. ఈ 3 నెలల లోపల మన భారతీయ ఆర్థిక వ్యవస్థలో ఇలాంటి మార్పులు జరిగాయి, ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయి, అభివృద్ధిని సాధించాము, ఏ రంగాల్లో అభివృద్ధిని సాధించాము అనే విషయం తెలుసు. ఈ 2024-25 సంవత్సరంలో మొదటి 3 మాసాలు, మొదటి త్రైమాసికం అంటే క్వార్టర్, ఫస్ట్ క్వార్టర్ ఎప్పటి నుంచి 2024 నుంచి జూన్ 2024 వరకు ఫస్ట్ క్వార్టర్ లోపల ఉత్పత్తి రంగము అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అద్భుతంగా ప్రతిభ కనబరిచింది. అంటే ఉత్పత్తి రంగము ఉత్పత్తి పెరగడం, అదే మాదిరిగా కొత్త ఆర్డర్స్ అవ్వడం, కొత్త మార్కెట్ అవకాశాలు పుంజుకోవడం, కొత్త ఉత్పత్తులు తయారు చేయడం, ఇవన్నీ కూడా ఉత్పత్తి రంగంలో అభివృద్ధి జరిగింది. అదే మాదిరిగా జిఎస్టీ కలెక్షన్స్ అంటే ఈ ఫస్ట్ 3 మంత్స్ లోపల జిఎస్టీ కలెక్షన్ కూడా ఇంచుమించు ఈ 3 నెలల్లో జిఎస్టీ కలెక్షన్స్ కూడా 5.5 లక్షల కోట్ల రూపాయల కలెక్షన్ రావడం జరిగింది. అంటే ఇది ఒక విధంగా మంచి శుభ పరిణామం. అంటే జిఎస్టీ కలెక్షన్ అంటే జిఎస్టీ ఎప్పుడు కడతారంటే ప్రజలు వస్తువు అమ్మినప్పుడే జిఎస్టీ కట్టడం జరుగుతుంది. వస్తువు కొన్నప్పుడు అంటే అమ్మకందారు అమ్మి వినియోగదారు కొన్నప్పుడు జిఎస్టీ కట్టడం జరుగుతుంది. మధ్యలో ఉత్పత్తి జరిగి అంటే ఉత్పత్తిదారు నుంచి మార్కెట్కి వచ్చినప్పుడు కూడా అంటే స్టాకిస్ట్కి వచ్చినప్పుడు, ట్రేడర్స్కి వచ్చినప్పుడు కూడా జిఎస్టీ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈ యొక్క 3 నెలల లోపల ప్యాసింజర్ కార్ సేల్స్ అంటే మనం వాడే కార్లన్నీ కూడా డిమాండ్ బాగా పెరగడం, కార్లు అమ్ముడు కూడా మనం చూసామన్నమాట. మనకు జిఎస్టీ గత జూన్ నెలలోనే 1.74 లక్షల కోట్లు జిఎస్టీ కలెక్షన్ జరిగింది. ఇంతకుముందు కార్ల అమ్మకం లోపల 3,40,000 కార్లు కొన్ని నెలల లోపల అమ్మడం జరిగింది. అదే మాదిరిగా దీనికి అన్నిటికీ ఉత్పత్తి రంగానికి అభివృద్ధి కొలమానం ఏంటంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అంటే పిఎంఐ అంటారని కూడా. దాన్ని ఎంత పెరుగుతూ ఉంటే ఆ ఇండెక్స్లో మన యొక్క పాయింట్స్ పెరిగినా కొద్దీ మన యొక్క ఉత్పత్తి రంగం యొక్క అభివృద్ధి కనపడతాయి. మనకు ఇప్పుడు మే నెలలో 57.5 ఉండే ఇండెక్స్లో ఇప్పుడు అది 58.3 పెరగడం జరిగింది. ఈ విధంగా ఉత్పత్తి రంగం అభివృద్ధి చెందడం, ఉత్పత్తి రంగం అభివృద్ధి చెందడం, దాంతోపాటుగా ఉపాధి అవకాశాలు పెరగడం, ఈ విధంగా మనకు ఉత్పత్తి రంగం, దాంతోపాటు ఉపాధి రంగం పెరగడం, తర్వాత జిఎస్టీ కలెక్షన్ పెరగడం, కార్ల అమ్మకాలు పెరగడం, ఇలాంటివన్నీ కూడా ఒక విధమైన మార్కెట్లో ఉన్న స్టెబిలిటీ, అంటే పర్చేసింగ్ కెపాసిటీ మన యొక్క భారత ప్రజల్లో, భారత ఆర్థిక వ్యవస్థలో పర్చేసింగ్ కెపాసిటీ ఉండడానికి నిదర్శనం. అదే మాదిరిగా షేర్ మార్కెట్లో కూడా మనము గత నెల లోపల జూన్ వరకల్లా 74,476 అంటే తర్వాత 80,000కు క్రాస్ అయింది. 74,400 పాయింట్స్ వరకు కూడా బిఎస్సి ఇండెక్స్ పెరగడం జరిగింది. తర్వాత పెట్రోల్ ఈ యొక్క గత 3 నెలల లోపల గత సంవత్సరము పెట్రోల్ కూడా 3.5% పెరగడము. ఎయిర్ ఫ్యూయల్ అంటే మనము ఏరోప్లేన్లో వాడే ఏవియేషన్ ఫ్యూయల్ ఏదైతుందో అది కూడా 4.4% పెరగడము. ఇలాంటివన్నిటి వల్ల కూడా మనకు భారతీయ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది అని చెప్పడానికి ఒక మంచి సంకేతం అన్నమాట. సంవత్సరం లోపల రిజర్వ్ బ్యాంక్ ఎక్స్పెక్ట్ చేసింది 7.2% జీటీపీ గ్రోత్ ఉంటుందని. కానీ ఫస్ట్ క్వార్టర్ అంటే మొదటి క్వార్టర్ జూలై నుంచి ఏప్రిల్ నుంచి జూలై 24 వరకల్లా 8.2% ఒక జీడిపి అభివృద్ధి మనం చూడడం జరిగింది. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన సానుకూల విషయం ఏంటంటే ఎక్స్పోర్ట్స్ ఆర్డర్ పెరగడం. మన దేశంలో మార్కెట్ కాకుండా మన యొక్క దేశంలో తయారైన వస్తువుల్ని గ్లోబల్ మార్కెట్ అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల యొక్క వినియోగదారులను ఆకర్షించడం ఒక మంచి పరిణామం. ఈ విధంగా సాధ్యమైందంటే క్వాలిటీ మెయింటైన్ చేయడం, స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం, మళ్ళీ ప్రపంచంలో ఉన్న అతి తక్కువ ధరకు అమ్మే వస్తువుల యొక్క ధరలో కూడా పోటీ పడటం, ఇలాంటి మళ్ళీ టైంలో డెలివరీ చేయడం, ఇలాంటివన్నిటి వల్ల మనకు విదేశాల నుంచి కూడా ఈ భారతదేశం ఉత్పత్తులకు ఆర్డర్ రావడం జరిగింది. దాంట్లో ఆసియన్ కంట్రీస్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, యూరోప్, అమెరికా దేశాల నుంచి కూడా మనకు మన భారతదేశ ఉత్పత్తులకు ఆర్డర్స్ రావడం జరిగింది. అంటే ఈ విధంగా మనకు కొత్తగా ఆర్డర్స్ పెరుగుతుండడం వల్ల మనకు ఉత్పత్తి రంగం కూడా అభివృద్ధి జరుగుతుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన సానుకూల విషయం ఏంటంటే
ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆ, వాతావరణం విషయంలో కూడా అంటే వర్షాకాలంలో కూడా ఋతుపవనాలు బాగుంటాయి ఐఎండి ఊహించడం జరిగింది. దాని ప్రకారం నార్మల్ రేంజ్ కంటే కూడా నార్మల్గా ఉండే వర్షపాతం కంటే ఒక 10% అధికంగా పెరిగే అవకాశం ఉంది అని చెప్పని కూడా చెప్పడం జరిగింది. దానివల్ల అగ్రికల్చర్ వ్యవసాయ రంగాన్ని కానీ మిగతా మిగతా రంగాలకు కూడా అవసరమైన నీటి వసతులు కల్పించడం కానీ ఇలాంటివన్నిటి ద్వారా అభివృద్ధి పెరగడం, ఉత్పత్తి రంగము ఇది కావడం, జీడిపి కూడా 8% దాటి పెరిగే అవకాశం ఉందని ఒక మంచి సంకేతం వినబడుతుంది. ఈ విధంగా పిఎంఐ ఇండెక్స్ ద్వారా తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మంచి వాతావరణం ఉండటం వల్ల వర్షాకాలంలో వర్షాలు సకాలంలో రావడం అధికంగా అనుకున్న దానికంటే బాగుండటం వల్ల మంచి రూరల్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయపై ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళకు ఆదాయాలు పెరగడం, అదే మాదిరిగా దానికి ఆదాయాలు పెరిగినప్పుడు మరి కొనుగోలు శక్తి పెరగడం, సపోర్ట్ చేయడం అంటే ఉత్పత్తి రంగంలో కూడా అవకాశాలు పెరగడం, ఉపాధి రంగంలో తీసుకోవడం కూడా ఇలాంటివన్నిటి వల్ల కూడా మంచి అమ్మకాలు జరిగే అవకాశం ఉంది. తర్వాత మన ఫుడ్ సెక్యూరిటీ ఏదైతే ఉందో ఫుడ్ సెక్యూరిటీ భారతదేశానికి అవసరమైన ఆహార ఉత్పత్తులు ఎలాంటి కొదువు లేకుండా అవసరమైన ఆహార ఉత్పత్తులు దొరికే అవకాశం ఉండటంలో కూడా మనకు ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే ఆహార వస్తువుల యొక్క ధరల ఎక్కువగా పెరగకుండా స్థిరీకరించే అవకాశం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకు భారతదేశానికి అన్ని సానుకూల పరిస్థితులు ఉండటం ద్వారా మంచి ఆర్థిక అభివృద్ధి 2024-25 సంవత్సరంలో మంచి ఆర్థిక అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. దీన్ని మొదటి 3 నెలలు ఏప్రిల్ 24 నుంచి జూన్ 24 వరకు జరిగిన 3 నెలల అభివృద్ధితో ఒక శుభసూచకంగా పరిగణించవచ్చు.